ఎవరి సక్సెస్ని చూసినా వాళ్ళ టీము ఎంత బాగా పనిచేస్తుంది అనే దాన్ని బట్టి, అది ఒక క్రికెట్ టీం కావచ్చు, లేదా సినిమా ప్రొడక్షన్ యూనిట్ కావచ్చు, పొలిటికల్ టీం కావచ్చు, బిజినెస్ టీం కావచ్చు. అయితే ఈ సక్సెస్ఫుల్ టీమ్స్, ఆర్డినరీ టీమ్స్, వీటికుండే తేడా ఏంటి, ఇవి ఎలా ఏర్పడతాయి? సో దానికి ముఖ్యంగా ఈ మధ్య ఒక రీసెర్చ్లో బరాక్ ఒబామా, అలాగనే లింక్డ్ఇన్ కో-ఫౌండర్, మరొకరు నెట్ఫ్లిక్స్ కో-ఫౌండర్, వీళ్ళు టీమ్స్ని ఎలా తయారు చేశారు అనే దాని మీద స్టడీ చేశారు. దాంట్లో ముఖ్యంగా ఒబామా టీంలో ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఏ మీటింగ్ అయినా కూడా 15 minutesలో సాల్వ్ అయిపోతుంది. అంటే బ్యారియర్స్ ఏమి, బ్యూరోక్రాటిక్ బ్యారియర్స్ ఏమి ఉండకూడదు అని ఒబామా గారిది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఆయన ఆ టీమ్ సక్సెస్ కావడానికి ఆయన తీసుకున్న బేసిక్ రూల్ 15 minutesలో సొల్యూషన్ అయిపోవాలి. సో దానికి వీళ్ళు ముందే గ్రౌండ్ వర్క్ చేసుకుని, ఆ తర్వాత ప్రిపరేషన్ అంతా చేసుకుని, దెన్ దే సిట్ ఫర్ మీటింగ్. సో మీటింగ్ పర్పస్ ఏంటంటే సొల్యూషన్ మాత్రమే. సో ఆ విధంగా ఆయన తన టీంని పుష్ చేశారు. అందుకనే ఆయన ప్రపంచంలోనే అతి గొప్ప నాయకుల్లో ఒకరు కాగలిగారు. సో ఇక్కడ ఈ టీమ్ స్పిరిట్ అనేది మనం నెట్ఫ్లిక్స్ కో-ఫౌండర్ కానివ్వండి, లేదా లింక్డ్ఇన్ కో-ఫౌండర్ కానివ్వండి, వాళ్ళని కూడా చూసినప్పుడు దీంట్లో చాలా గొప్ప విషయాలు మనకి అర్థమవుతాయి. అయితే ముఖ్యంగా ఇది చూసినప్పుడు ఈ టీమ్స్లో వచ్చిన సమస్య ఏంటంటే, మీటింగ్స్కి జనరల్గా వీళ్ళు అబ్జర్వ్ చేసిన దాంట్లో, మీటింగ్స్కి ఒక వారంలో కనీసం 18 గంటలు మీటింగ్స్లోనే గడిపేస్తుంటాయంట టీమ్స్. అలాగనే వాళ్ళ మెయిల్స్, మెసేజెస్ చూసుకోవడానికి ఓ 11 గంటలు. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఈజ్ లాస్ట్ ఇన్ ది టీమ్ మీటింగ్స్ ఎక్సెట్రా. సో ఇంకొకటి ముఖ్యంగా ఆర్డినరీ టీమ్స్లో ఉన్న సమస్య ఏంటంటే, వీళ్ళు ప్రతిదానికి బాస్ మీదనే ఆధారపడతారు. వాళ్ళు తుమ్మాలన్నా దగ్గాలన్నా బాస్ దగ్గర నుంచి రావాలి మెసేజ్. సో మోటివేషన్ కానివ్వండి, అన్నిటికీ కూడా వీళ్ళ బాస్ మీదనే వీళ్ళు ఆధారపడతారు. అది ఒక్కటే కాకుండా ఈ ఆర్డినరీ టీమ్స్ చాలా తొందరగా అలసిపోతారు, అంటే బర్న్ అయిపోతారు. స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది ఈ ఆర్డినరీ టీమ్స్లో. సో ఈ సిస్టమ్ మొత్తానికి మీకు క్రికెట్ టీం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఈ ఎక్స్ట్రాడినరీ టీమ్స్లో వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ సూపర్ టీమ్స్ అంటారు, ఈ 2 సూపర్ టీమ్స్ ఏంటంటే, దే రీఇన్వెంట్ దెమ్సెల్వ్స్. వాళ్ళల్లో వాళ్ళు కొత్తదనాన్ని, కొత్త పద్ధతుల్ని, కొత్త ఆలోచనల్ని ఎప్పటికప్పుడు ఎంచుకుంటూ ఉంటారు. వీళ్ళలో మోటివేషన్ కానివ్వండి, డే టు డే అఫైర్స్ కానివ్వండి, టీమ్మేట్స్ మీద ఆధారపడతారు. బాస్ డైరెక్షన్స్ ఉంటాయి, ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎక్కువ డిపెండెన్స్ టీమ్మేట్స్ మీదనే పెంచుకుంటారు. దానివల్ల అవైలబిలిటీ కానివ్వండి, ఒకరికొకరికి ఉండేటువంటి మ్యూచువల్ సపోర్టు గొప్పగా ఉంటుంది. వీళ్ళకి మీటింగ్స్ అనేవి ఫిక్స్ డేస్లో ఉంటాయండి, పర్టిక్యులర్ డేస్, పర్టిక్యులర్ టైం. కొన్ని రోజుల్లో అసలు మీటింగ్స్ అన్నవి వాళ్ళకి ఉండవు. సో ఆ విధంగా అయితేనే వాళ్ళ ప్రొడక్టివిటీ మీద వాళ్ళు బాగా ఫోకస్ చేయగలుగుతారు. ప్లస్ వీళ్ళకి ఫీడ్బ్యాక్, ఒకరికొకరికి ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చుకుంటారండి. అంటే వాళ్ళు ఒకరి తప్పులను ఒకరు తెలుసుకునేదానికి బాగా దోహదపడుతుంది. ప్లస్ దే రన్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వాళ్ళు భయపడరు. అంటే 100% ఫుల్ ప్రూఫ్ అయితేనే అది చేయాలి అన్నది వీళ్ళ టీంలో ఉండదండి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే దట్ విల్ బి ఇంటెలిజెంట్ రిస్క్.
ఏదంటే అది తీసుకెళ్ళి బావిలో దూకరు. ఓకే, సో తప్పనిసరిగా వీళ్ళు రిస్క్ తీసుకునేదానికి వెనుకాడరు, పెద్ద ఛాలెంజెస్ కూడా భయపడరు, ఎప్పుడు ముందు ఉంటారు. బెస్ట్ టీమ్స్ ఎప్పుడు కూడా ద ఫెయిల్ ఫాస్ట్. మీరు ఎంత తొందరగా ఫెయిల్ అయితే అంత తొందరగా నేర్చుకోగలుగుతారు అన్నది గొప్ప టీమ్స్లో ఉన్నటువంటి ఆలోచన విధానం. అదే మీకు ఈ నెట్ఫ్లిక్స్ కో-ఫౌండర్ కానివ్వండి, లేదా లింక్డ్ఇన్ కో-ఫౌండర్ కానివ్వండి, రెడ్ హ్యాస్టింగ్స్, రెడ్ హాఫ్మ్యాన్, వీళ్ళిద్దరు కూడా చాలా క్లియర్గా చెప్తారు వాళ్ళ టీమ్స్ గురించి. నెట్ఫ్లిక్స్ కో-ఫౌండర్ చెప్పింది ఏంటంటే వాళ్ళ నెట్ఫ్లిక్స్లో షోస్ కంటిన్యూస్గా హిట్ అయినాయి అంటే ఆయన వీళ్ళు ముందుకు వెళ్ళడం లేదు అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక షో చేయడానికి కాస్త రిస్క్ తీసుకుంటారో, ఫెయిల్యూర్కి కూడా భయపడకుండా ముందుకు వెళ్తారో, అప్పుడే వాళ్ళు కొత్త విషయాలను నేర్చుకుంటారు, దాన్ని రిఫైన్ చేయగలుగుతారు. బాగున్న షోస్ చేస్తున్నారు అంటే వీళ్ళు నేర్చుకోవడం లేదు అని అర్థం. ఎందుకంటే ఈ బాగున్న షోస్ ప్రస్తుతానికి నడుస్తాయి, బట్ రాబోయే రోజుల్లో ఈ షో ఎలా సక్సెస్ఫుల్ కావాలి అంటే ఫెయిల్యూర్కి తప్పనిసరిగా వాళ్ళు సిద్ధపడి ఉండాలి. ఇంకా లింక్డ్ఇన్ కో-ఫౌండర్ కూడా అదే చెప్తారు, 15% ఆఫ్ ద ఫెయిల్యూర్ ఇస్ యాక్సెప్టెడ్. వీళ్ళు అస్సలు ఫెయిల్ కావడం లేదంటే వీళ్ళు ప్రోగ్రెస్ కావడం లేదు అని అర్థం. అయితే ఫెయిల్యూర్ అయిన చోట వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్స్, అసెస్మెంట్, అనాలిసిస్లు అన్నీ ఉంటాయి. అవి వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడతాయి. సో దీంట్లో ఏంటంటే మెయిన్ టీమ్ స్పిరిట్ అనేది బాస్ దగ్గర నుంచే మొదలవుతుంది, అది అట్లాగనే కంటిన్యూ అవుతుంది. సో గ్రేట్ టీమ్స్ ఎప్పుడు కూడా ఇటువంటి స్పిరిటెడ్ ఫైట్ ఉండబట్టే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతున్నారు. సో మన అందరం కూడా ఇప్పుడు క్రికెట్లో తీసుకోండి, బౌలింగ్ చేసేటప్పుడు ఒక 2 బాల్ 6 కొట్టినా వాడు భయపడ్డాడు అవతల బ్యాట్స్మెన్. ఎందుకంటే అప్పుడే వాడు కరెక్ట్ అటెంప్ట్ చేసి ఆ బ్యాట్స్మెన్ని అవుట్ చేయగలుగుతాడు. అలాగే బ్యాట్స్మెన్ కూడా మంచి బాల్ వచ్చినప్పుడు 6 కొట్టేదానికి భయపడకూడదు. భయపడ్డాడంటే ఇంక వాడు వెనకంజ వేస్తాడు. టెక్నికల్లీ హీ మైట్ ప్లే సెన్సిబుల్ గేమ్, కానీ రిస్క్కి భయపడరు. విరాట్ కోహ్లీ తీసుకోండి, ఎవరైనా గొప్ప బ్యాట్స్మెన్ తీసుకోండి, ఒక్కొక్కసారి వాళ్ళు డక్ అవుట్ అవుతారు, అయినా కూడా వాళ్ళ న్యాచురల్ గేమ్ని వాళ్ళు ఎప్పుడు వదలరు. దీంతో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే టీమ్స్ వాళ్ళ మీటింగ్స్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా దే ఆర్ ఆల్వేస్ ఆన్ ఏ మూవ్. 30 minutes మించి ఒక చోట కూర్చోకూడదు. కనీసం మధ్యలో 2 నిమిషాలన్నా అటు ఇటు కదలగలగాలి. లేదు తప్పనిసరిగా మీరు 30 minutes మించి బాస్ మీటింగ్లో కూర్చున్నా కనీసం మీ కాఫ్ మజిల్స్ ఉంటారు చూసారు, ఆ కాఫ్స్ మజిల్స్ అన్నా, ఆ ఫుట్ అన్నా కాస్త రేస్ చేయండి, మూమెంట్ చేయండి. అప్పుడే మీ బ్రెయిన్ 100% పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ మీ కాగ్నిటివ్ లెవెల్స్ తీసుకోండి, ఏదైనా కూడా మీ సక్సెస్ రేట్ మరింతగా మెరుగయ్యేదానికి ఉంటుంది. అయితే టీమ్ సక్సెస్కి ఇది స్ట్రాటజిక్ ప్లానింగ్లు. ఇవి కాకుండా మరెన్నో విషయాలు ఉన్నాయి. ఇంకో వీడియోలో మనం మళ్ళా తప్పనిసరిగా డిస్కస్ చేద్దాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.